ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ రిలేటెడ్గా ఈ లేటెస్ట్ డేస్ నుంచి వెనక్కి వెళ్ళి డిసెంబర్ వరకు లైవ్ మార్కెట్లో బ్యాక్ టెస్ట్ చేస్తే యూజువల్గా ఆప్షన్ స్ట్రాటజీస్కి బ్యాక్ టెస్టింగ్ ఉంటుంది, కానీ ఈక్విటీ స్ట్రాటజీస్కి పర్సనల్గా మేము బ్యాక్ టెస్ట్ చేసాం. అంతకుముందు నేను మా అన్నయ్య చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టీం కూడా ఒక్కొక్కరు ఇండివిజువల్గా చేసి అందరి రిజల్ట్స్ కొంచెం దగ్గరగా, బికాస్ ఒకరికి 5 పాయింట్స్ ఎక్కువ ఉంటుంది, ఇంకో 5 పాయింట్స్ తక్కువ ఉంటుంది, ఇన్ జనరల్గా మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే దాన్ని ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఉంచుతున్నాను. అలా చేసిన వాటిల్లో నిఫ్టీలో చేస్తే మాకు వచ్చిన రిటర్న్ 12.9%. మరి బ్రోకరేజ్ పోతుంది కదా, మేము బ్రోకరేజ్ని కూడా తీసాం. ప్రతి ఒక్క ట్రేడ్కి కూడా 200 రూపీస్ బ్రోకరేజ్ని డిడక్ట్ చేసాం. ప్రతి ఒక్క ట్రేడ్ జరిగిన ప్రతి ఒక్క ట్రేడ్కి 200 రూపీస్ బ్రోకరేజ్. అండ్ పర్ మంత్ 12.9% అంటున్నానా, ఆ పర్ మంత్ 12.9% కూడా కంప్లీట్ ట్రేడింగ్ డేస్ తీసుకున్నాం. కేవలం ట్రేడ్ ఎగ్జిక్యూటెడ్ డేసే కాదు, కంప్లీట్ ట్రేడింగ్ డేస్ అంతా తీసుకొని మీకు ఆ రిటర్న్ చెప్తున్నాను. ఒక దాంట్లో కాదు, నిఫ్టీలోనే కాదు, బ్యాంక్ నిఫ్టీలో చేసాం. అండ్ ఈవెన్ 2 స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్లో కూడా చేసాం. అలా చూస్తున్నప్పుడు మాకు బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా వచ్చిన రిటర్న్ 2.03%, మీన్స్ నియర్ టు 2% దగ్గరగా వచ్చింది పర్ మంత్. బజాజ్ ఫైనాన్స్ అయితే 16.4% వచ్చింది. అండ్ టాటా స్టీల్ నియర్ టు 7.2% దగ్గరగా రిటర్న్ జనరేట్ అయింది. ఇది చేయడానికి అంత సింపుల్ అయితే పట్టలేదు. నేను మీకు ఇక్కడ వీడియో ఉంచుతాను ఇన్ డిఫరెంట్ బుక్స్, బికాస్ చెప్పాను కదా ఒకరే కాదు చేసింది, మల్టిపుల్ పర్సన్స్ అండ్ మల్టిపుల్ టైమ్స్. బికాస్ కొన్ని కండిషన్స్ని మార్చుకుంటూ, ఒక్కొక్కసారి స్టాప్ లాస్ని మారుస్తూ, ఒకసారి మేము అనుకున్న కండిషన్స్ని డే హై ఒకవేళ బ్రేక్ అయింటేనే ఎంట్రీ తీసుకుంటే, ఒకవేళ స్టాప్ లాస్ అప్పుడు ప్రీవియస్ క్యాండిల్ బిలో పెట్టుంటే, లేదు ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజ్ కానీ VWAP కానీ అండ్ స్టాప్ లాస్ని కూడా హాఫ్ చేస్తుంటే, ఇలా డిఫరెంట్ కండిషన్స్. ఒక కండిషన్ మార్చినా అగైన్ బ్యాక్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా పర్సనలీ మేము బ్యాక్ టెస్ట్ చేసి మాకు బెటర్ అనిపించిందే వచ్చింది. కానీ ప్రీవియస్గా ఎలా జరిగేదంటే ప్రతిసారి మేము గమనిస్తూ ఆ పర్టికులర్ డే ఓకే ఇలా ఉంది, బెటర్గానే ఉంది, ఎన్ని పాయింట్స్ వచ్చుంటాయి, 50 పాయింట్స్ వచ్చుంటాయి, అలా ఒక నోట్ ప్యాడ్లో నోట్ చేసుకుంటూ ఓకే ఓవరాల్గా రిటర్న్ బాగానే ఉంది కదా అని చెప్పి జస్ట్ అలా చూస్తూ ఓకే బాగుంది అనుకొని చేసేవాళ్ళం. కానీ ఈసారి మేము మీకు ఆ డేటాను చూపించాలనుకున్నాం. ఇలా చేస్తున్నాం బ్యాక్ టెస్టింగ్, మేము బెటర్గా ఉందనుకున్నవి మీ దగ్గరికి తీసుకొస్తున్నాం. ఇదని కాదు, పర్టికులర్గా ఈ స్ట్రాటజీ బెస్ట్ అని నేను చెప్పాలనుకోవడం కాదు. అన్ని స్ట్రాటజీస్లో కల్లా బెస్ట్ ఏదైనా ఉందంటే అది నేను స్ట్రాంగ్లే అని చెప్తాను. బట్ ఈ రీసెంట్ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ అండ్ ఈ అన్సర్టనిటీ, గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ కారణంగా ఏదైనా వర్క్ అయ్యిండదేమో, లాస్ వచ్చుంటుందేమో, దీంట్లో కూడా చూపిస్తాను నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ నేను మీకు చూపిస్తాను ఎక్సెల్లో. ఓవరాల్గా ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా యూనికే. మరి ఎందుకని చెప్పడం, ఏదో ఒకటే చెప్పచ్చు కదా అంటే, నేను ఇప్పుడు ఒకటి చెప్పి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అదే ఫాలో అయితే దానికున్న ఎడ్జ్ తగ్గిపోతుంది. కాబట్టి మల్టిపుల్ స్ట్రాటజీస్, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఒక 3 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. మీరు ఏది బెస్ట్ స్ట్రాటజీ అని వెతికేదాని బదులు ఒక్క స్ట్రాటజీని తీసుకొని బ్యాక్ టెస్ట్ చేయండి. మాకు రిజల్ట్స్ వచ్చాయి, మీకు వస్తున్నాయా లేదా చెక్ చేయండి. మేము చెప్తున్నది అది మీకు అప్లై అవుతుందా లేదా చూడండి. అప్లై అవుతుంటే మీకు అర్థమవుతుంది కదా నెక్స్ట్ ముందుకు వెళ్ళాలా లేదా అని. ఇప్పుడు నిఫ్టీ 12.9% పర్ మంత్ రిటర్న్ వచ్చింది కదా, అందులో వరుసగా 5 డేస్ లాస్లు ఉన్నాయి. మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, వరుసగా 5 డేస్ లాస్లు ఉన్నాయి. ఈవెన్ అదే బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్కి కూడా మరి ఓవరాల్ రిటర్న్ ఉంది కదా. నాకు అర్థమైంది లాస్ట్కి 100% వర్క్ అవుతున్న స్ట్రాటజీ ఇచ్చినా సరే సక్సెస్ అవ్వలేం మనం ఈ మైండ్ సెట్ ఉంటే. కాబట్టి నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని చెప్పాలనుకున్నాను. యాక్చువల్గా ఇది సైకాలజీ వీడియో చేయొచ్చు దీనికి డిఫరెంట్గా, బట్ దానికి అనదర్ వీడియో అనదర్ వీక్ అలా వద్దు. ఫస్ట్ థింగ్, లాస్ అయి లేని స్ట్రాటజీని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదొక పార్ట్ అర్థం చేసుకోవాలి మనం. లాస్ అనేది ఒక ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీ. అది మన లాస్ని హేట్ చేస్తాం, కానీ అదే మనల్ని కొంచెం కంట్రోల్లో ఉంచుతుంది. ది బెస్ట్ కాదు, మార్కెట్ ది బెస్ట్, మనం కంట్రోల్లో ఉండాలి, మనం డిసిప్లైన్డ్గా ఉండాలని నేర్పించేదే లాస్ ప్రతి ఒక్క స్ట్రాటజీలోనూ ఉంటుంది. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, కంటిన్యూస్గా లాస్లు వస్తున్నాయి అనుకోండి, ఒక 3 డేస్ 4 డేస్ 5 డేస్, మార్కెట్ ఒక కండిషన్ అర్థం చేసుకోండి. వోలటైల్గా ఉంటుందా, లైక్ గ్యాప్ అప్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఇలా వోలటైల్గా ఉంటుందా? అలా ఉంటున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. అలాంటి సందర్భంలో మన దగ్గర ఉన్నవి 2: ఒకటి క్వాంటిటీని బాగా తగ్గించడం, లేకపోతే ఆ డేస్లో ట్రేడింగ్ని అవాయిడ్ చేయడం. స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు, 3 మంత్స్ ట్రై చేయండి. అందుకే ఇది కేవలం 15 లేకపోతే 30 డేస్ ట్రై చేయలేదు, టెస్ట్ చేయలేదు బ్యాక్ టెస్టింగ్. లాస్ట్ 3.5 months డేటా బ్యాక్ టెస్ట్ చేసాం. అది కూడా ఒకటి చేయలేదు, ఎందుకంటే మా దగ్గర డేటా ఉంది. ఇప్పుడు నిఫ్టీలో మంచి రిటర్న్ వచ్చింది, 13% రిటర్న్. అది థంబ్నెయిల్లో పెట్టచ్చు, 13% రిటర్న్ అని డేటా చూపించవచ్చు.
బట్ నేను ఇక్కడ ఎందుకు ఇన్ని చూపిస్తున్నాను అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ ఇన్ని ఎందుకు చూపిస్తున్నానంటే ఒకటే చూపిస్తే అందరూ అదే ఫోకస్ చేస్తారు, దానికి కొన్ని ఎడ్జ్ తగ్గుతుంది. సేమ్ రూల్స్ని అప్లై చేస్తూ అందరూ ఒకటే ఫోకస్ చేస్తారు. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఆ 2 స్టాక్స్ ఉంటే ఎవరికి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకేదైనా వోల్టైల్ స్టాక్ ఉన్నా సరే ఈ స్ట్రాటజీకి ఇవి వర్క్ అవుతాయి. వోల్టైల్ స్టాక్స్కి ఇది వర్క్ అవుతుంది ఎక్కువ. మేము ట్రాక్ చేస్తున్న మా ట్రేడింగ్ స్టాక్స్లో మేము ఎక్కువగా ఫోకస్ చేసేది ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు బజాజ్ ఫైనాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఈక్విటీ స్ట్రాటజీస్ మేము అప్లై చేసేది బజాజ్ ఫైనాన్స్, నెక్స్ట్ టాటా స్టీల్, తర్వాత చూస్తే టాటా మోటార్స్, అరవిందో ఫార్మా ఇవి తీసుకుంటాం. బట్ టాటా మోటార్స్, అరవిందో ఫార్మా మేము బ్యాక్ టెస్ట్ చేసాం, దాన్ని కూడా మాకు అంత బెటర్ అనిపించలేదు. బజాజ్ ఫైనాన్స్ అండ్ టాటా స్టీల్ ఇన్ స్టాక్స్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా చూపించాలి కాబట్టి వాటిలో టెస్ట్ చేసాం. అందులో నిఫ్టీలో బెటర్ రిటర్న్స్ కనిపించాయి. గుర్తుపెట్టుకోండి, మీరు ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే రోజు ఒక రోజు వస్తే మాత్రం ఆ రోజు మీరు స్ట్రాటజీ గురించి మాట్లాడరు, రిస్క్ గురించి, రివార్డ్ గురించే మాట్లాడతారు. రిస్క్ రివార్డ్ని మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారంటే, ఇంకా మీకు సింపుల్గా అర్థం కావాలంటే ప్రాఫిట్ మన చేతుల్లో ఉందా? ప్రాఫిట్ మన చేతుల్లో లేదు, మార్కెట్ చేతుల్లో ఉంది. ఎంత ఇవ్వాలి ఆ రోజు ప్రాఫిట్ అని. కానీ మన చేతుల్లో ఉండేది స్టాప్ లాస్ ఆర్ రిస్క్. సో మన చేతుల్లో ఉండేది మనం కంట్రోల్ చేస్తే మార్కెట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కువ తీసుకోవచ్చు, మార్కెట్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఎలాగో కంట్రోల్డ్గా ఉంచాం కాబట్టి అదే ఇవ్వచ్చు. మనం ఇచ్చేది చిన్నదిగా ఉంచి తీసుకునేది పెద్దదిగా ఉంటే ఆటోమేటిక్గా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం కదా. సో ఎప్పటికీ కూడా రిస్క్ రివార్డ్ని తక్కువ చేసి చూడొద్దు. సో అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. స్లోగా గ్రో అవ్వచ్చు, ఒక 5 years, ఒక 4 years స్లోగా నేర్చుకుంటూ, క్యాపిటల్ని పెంచుకుంటూ, రిస్క్ని అర్థం చేసుకుంటూ, మన కన్విక్షన్ని బేస్ చేసుకుంటూ, బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రిస్క్ని తగ్గించాలంటే స్టాప్ లాస్ దగ్గరికి తీసుకురావడం కాదు. పెద్ద క్వాంటిటీ పెట్టేసి స్టాప్ లాస్ చిన్నది పెట్టేస్తే ఓకే హిట్ అయితే నాకు ఇంత తక్కువ లాసే కదా బికాస్ స్టాప్ లాస్ దగ్గరికి ఉంది కదా అనుకోవడం రిస్క్ను మెయింటైన్ చేయడం కాదు. అది రిస్క్ రివార్డ్ని బెటర్ చేయడం కాదు. అది స్టాప్ లాస్ ఎప్పుడూ కూడా 1 ట్రేడ్ చేస్తున్నా 1000 ట్రేడ్ చేస్తున్నా స్టాప్ లాస్ ఉండాల్సిన ప్లేస్లోనే ఉండాలి. రిస్క్ను తగ్గించుకోవడం అంటే క్వాంటిటీని తగ్గించడం, స్టాప్ లాస్ని తగ్గించడం కాదు. స్టాప్ లాస్ ఎప్పుడు ఉండాల్సిన దగ్గర ఉండాలి. క్వాంటిటీని, ఓవర్ క్వాంటిటీని చేయకుండా మనం ఎంత కంట్రోల్ చేయగలం, ఆ క్వాంటిటీ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే వచ్చే లాస్ మనకు కంట్రోల్గా ఉందో లేదో చూసుకోవాలి తప్పితే క్వాంటిటీని పెంచి స్టాప్ లాస్ని తగ్గించొద్దు. క్వాంటిటీని తగ్గించి స్టాప్ లాస్ ఎంత ఉంచాలో అంతలో ఉంచండి. అది బిగినర్స్ చేసిన మిస్టేక్. ఈ రీసెంట్ డేస్లో పెడుతున్న స్క్రీన్ షాట్స్, ట్విట్టర్లో పెడుతున్న స్క్రీన్ షాట్స్ ద్వారా నాకు అర్థమైంది. అది స్టాప్ లాస్ మరీ దగ్గరగా ఉంచొద్దు. కొడితే అంతే కదా, వస్తే అంతే కదా అనుకోవద్దు. కొడుతుంది. వోల్టైల్ కండిషన్స్ కూడా నీలేదు, నార్మల్ కండిషన్స్లో కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అంత చిన్న స్టాప్ లాస్లు పెడితే పెట్టాల్సిన దగ్గర స్టాప్ లాస్ ఉంచాలి. క్వాంటిటీని తగ్గించండి, క్వాంటిటీ మినిమంగా ఉంచండి. ఐ నో ఇది వీడియోకి రిలవెంట్ కాదు, బట్ స్టిల్ ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ డేస్లో ఎన్ని స్ట్రాటజీస్ చెప్తున్నా మన వాళ్ళు 2-3 రోజులు లాస్ వచ్చింది కదా అని మార్చేయడం, ఆ స్ట్రాటజీని మార్చేయడం ఇలా చేస్తున్నారు. దీనివల్ల నిజంగా మీరు ఎక్కడికి వెళ్ళరు. నేను ఇప్పుడు ఈ డేటా అంతా మీకు నేను కింద లింక్ ఇస్తున్నాను కదా, మీలో ఎంతమంది వీళ్ళు పెట్టిన డేటా అట్లీస్ట్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేద్దాం అనుకుని ఎంతమంది చెక్ చేస్తారు? సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని. సో ఓకే, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి ATR, ఇంకొకటి CPR. ATR యావరేజ్ ట్రూ రేంజ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం వీడియో, దాంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా యూజ్ చేయాలో. CPR పర్టికులర్లీ అది మనం ఎలా యూజ్ చేయాలి, CPR రిలేటెడ్గా సెట్టింగ్స్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెన్ ఈ స్ట్రాటజీకి కూడా మీకు యూజ్ అయ్యే స్క్రీనర్స్తో మీరు R1 అబోవ్, ప్రీవియస్ డే హై అబోవ్, S1 బిలో, ప్రీవియస్ డే లో బిలో, వీటి రిలేటెడ్గా స్టాక్స్ని మీరు వెతకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక క్లిక్ అంతే మీకు అన్ని స్టాక్స్ మీ ముందు వచ్చేస్తాయి. ఆ స్టాక్స్ ఒక స్క్రీనర్ లింక్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అలాగే మన ట్రేడింగ్ ఛానల్లో కూడా. ఒకవేళ మీరు మన ట్రేడింగ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. నియర్ టు 3 lakh దగ్గరగా మన వాళ్ళలో గ్రూప్ వస్తుంది. అందులో పిన్డ్ కామెంట్కి వెళ్ళండి, అక్కడ మీకు మన ట్రేడింగ్ ఛానల్ అని ఉంటుంది. పిన్డ్ కామెంట్స్ని క్లిక్ చేస్తుంటే మన ట్రేడింగ్ ఛానల్, అది క్లిక్ చేయండి, మన ట్రేడింగ్ ఛానల్ వస్తుంది. ఒకసారి పెడుతున్న కంటెంట్ని గమనించండి. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలో మేము మీకు పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్గా అనిపించి మీకు కొంత అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తున్నా అనుకుంటే దెన్ వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికైతే ప్రయత్నించండి. అండ్ ఈ ఎంటైర్ స్ట్రాటజీ ఒక టైం ఫ్రేమ్ 5 minutes. యూజువల్గా నేను ఇంట్రాడే 15 minutes అని చెప్తాను, కానీ 15 minutes బ్యాక్ టెస్ట్ చేసిన దానికంటే 5 minutes బ్యాక్ టెస్ట్ చేసిన వాటికి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. 15 minutes వరకు ఉండేదానికి మోస్ట్లీ లైన్స్ క్రాస్ అయిపోతున్నాయి. సో పర్టికులర్లీ ఈ స్ట్రాటజీ 5 minute టైం ఫ్రేమ్ని మెయింటైన్ చేద్దాం. ఈ స్ట్రాటజీలో భాగంగా మనం 2 ఇండికేటర్స్ని యూజ్ చేస్తాం. ఒకటి CPR మీన్స్ సెంట్రల్ పివోట్ రేంజ్, ఇంకొకటి ATR యావరేజ్ ట్రూ రేంజ్.
ఈ రెండింటిని కూడా ఛానల్లో రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాం. డైరెక్ట్గా మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు వీటి అంతటి బ్యాక్ ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ లైన్ సపోర్ట్ అనుకుందాం, ఒక స్టాక్ ఆర్ ఇండెక్స్ రిలేటెడ్గా. కనిపిస్తున్న రెడ్ లైన్ రెసిస్టెన్స్ అనుకుందాం. స్టాక్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది అనుకోండి. యూజువల్గా రెసిస్టెన్స్ అంటే అక్కడి నుంచి స్టాక్ ఫాలో అవుతుందని ఒక వ్యూ ఉంటుంది, కానీ ఇఫ్ వెళ్తున్న ట్రెండ్లో ఇంకా స్ట్రెంత్ ఉంటే ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఫర్దర్గా కూడా టాప్ సైడ్ ఇంకా అలా మూవ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో రెసిస్టెన్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ రిజెక్షన్ వస్తుందా ఆర్ అబోవ్ వచ్చి ప్రైస్ సస్టైన్ అవుతుందా అనేది మనం గమనించే ప్రయత్నం చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ రెసిస్టెన్స్ అబోవ్ వచ్చి ప్రైస్ సస్టైన్ అయితే మనం బై సైడ్ చూడొచ్చు, లేదు ఇక్కడ అప్ సైడ్ రాకుండా డౌన్ సైడే ఉంటూ ఇక్కడి నుంచి ఒకవేళ రిజెక్ట్ అయితే ప్రైస్, దెన్ ఇక్కడ మనం సెల్ సైడ్ పొజిషన్ తీసుకోవచ్చు. సో ఇది నేను ఓవరాల్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. ఈ ఒక్క కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఎంటైర్ స్ట్రాటజీ అర్థమైనట్లే. సో ఇది రెసిస్టెన్స్ సైడ్. సో రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చాం కదా అని మనం బై చెయ్యం ఆర్ సెల్ కూడా చెయ్యం. అక్కడ ఎటువంటి ప్రైస్ యాక్టివిటీ ఉంది, ఆ రెసిస్టెన్స్ అబోవ్ వెళ్తుందా ప్రైస్, లేదు బిలోనే ఉంటూ ఒక రేంజ్ ఫామ్ చేసుకొని ఆ రేంజ్ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తుందా, ఇది మనం క్లారిటీగా గమనించి రెసిస్టెన్స్ దగ్గర యాక్టివిటీ తీసుకుంటాం. అండ్ ఈవెన్ సపోర్ట్ దగ్గరికి వస్తున్నప్పుడు కూడా, సపోర్ట్ దగ్గరికి వచ్చి ఈవెన్ మనకు విక్ ఫామ్ చేస్తే కూడా మనం వెంటనే సపోర్ట్ బ్రేక్ అయింది సెల్ చెయ్యం. మనకు ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు, ఇది 15 కానీ 5 మినిట్ కానీ ఇంట్రాడేలో ఒక క్యాండిల్ క్లోజింగ్ వరకు చూసి అక్కడ ఫర్దర్గా మనం సెల్ సైడ్ తీసుకుంటాం ఒకవేళ సపోర్ట్ బ్రేక్ అయితే. లేదు ఆ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని కొంత కన్సాలిడేట్ అవుతూ ఒక రేంజ్ ఫామ్ చేసి అగైన్ ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేసిందంటే, అప్ సైడ్ బ్రేక్ చేసిందంటే, దెన్ ఆ లెవెల్స్లో మనం బై తీసుకుంటాం. సో రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ దగ్గర పర్టికులర్గా మనం బై చేయట్లేదు సెల్ చేయట్లేదు, అక్కడ క్యాండిల్ అబోవ్ వెళ్తుందా బిలో వెళ్తుందా అని చూసుకున్న తర్వాత మనం బై ఆర్ సెల్ డెసిషన్ తీసుకుంటున్నాం కదా. ఎగ్జాక్ట్లీ ఇదే సిపిఆర్లో కూడా అప్లై అవుతుంది. ఇది సిపిఆర్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న ఇండికేటర్. దీని రిలేటెడ్గా మనం డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేసాం. సో కాబట్టి కంప్లీట్గా మళ్ళీ అగైన్ ఇండికేటర్ గురించి నేను మాట్లాడలేదు. ఫస్ట్ ఎక్కడ ట్రేడ్ తీసుకుంటాం అని చెప్పేదానికంటే ఎంటైర్ ఇండికేటర్లో ఎక్కడెక్కడ ప్రైస్ ఓపెన్ అవుతూ ఉంటే మనం అసలు ట్రేడ్ తీసుకోమని మొదట గమనిద్దాం. R2 అబోవ్ ఓపెన్ అయింది కదా అని బై ఆర్ సెల్, S2 బిలో ఓపెన్ అయింది కదా అని బై ఆర్ సెల్ మనం తీసుకోం. అలా ఓపెన్ అయ్యే ట్రేడ్స్ని మనం అవాయిడ్ చేస్తాం. బట్ బిలీవ్ మీ, మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్ అన్లెస్ ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ చాలా హెవీగా ఫాలో అవడం ఆర్ హెవీగా గ్యాప్ అప్ అవడం అలాంటి డేస్ తప్పించి ఇన్ మోస్ట్ ఆఫ్ ద డేస్ R2 అబోవ్ ఆర్ S2 బిలో మనకి ఓపెనింగ్ ఉండదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అలా జరిగిందంటే మార్కెట్లో చాలా ఎక్కువ వోల్టాలిటీ ఉంటున్నట్టు. సో R2 అబోవ్ S2 బిలో మనం ట్రేడింగ్ని అవాయిడ్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ని గమనిద్దాం. సో దీనికి ఎగ్జాంపుల్గా లేటెస్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 17th మార్చ్ ఫామ్ అయిన చార్ట్ని మీరు గమనిస్తే R2 అబోవ్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది అండ్ ఎంటైర్ ట్రేడింగ్ సెషన్ అంతా కూడా R2 అబోవ్నే ఉంది. సో ఇలాంటి పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లో మనం ఇండికేటర్స్ని యూజ్ చేసి సిపిఆర్ అండ్ ఏటీఆర్ని యూజ్ చేసి ట్రేడింగ్ అయితే చేయలేము. బికాస్ ఇది అవుట్ ఆఫ్ ద రేంజ్, జనరల్ ట్రేడింగ్ రేంజ్ నుంచి అవుట్ ఆఫ్ ద రేంజ్లో ఉంది కాబట్టి మనం ట్రేడింగ్ తీసుకోం. S2 బిలో ఓపెన్ అయితే కూడా ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ బిలో జరిగింది అండ్ కంటిన్యూస్గా అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అయ్యి అగైన్ రికవర్ అయ్యి ఓవరాల్గా మార్కెట్ S2 బిలో ఉండిపోయింది. సో ఇలాంటి సందర్భాల్లో R2 అబోవ్ ఓపెన్ అవుతున్నా ఆర్ S2 బిలో ఓపెన్ అవుతున్నా మనం ట్రేడింగ్ తీసుకోం. ఇంకొక కేస్, సిపిఆర్ ఉన్న 3 లైన్స్, దాని ఇమీడియట్గా ఏ లైన్ ఉన్న ఆ లైన్ని, బిలో ఉన్న ఏ లైన్ ఉన్న ఆ లైన్ని రెఫరెన్స్గా తీసుకొని ఎంటైర్ రేంజ్లోనే ప్రైస్ ఉండిపోతున్నంత వరకు కూడా మనం ఆ ప్రైస్ని టచ్ చెయ్యం, బై కానీ సెల్ కానీ చెయ్యం. దీనికి లాజిక్, సిపిఆర్ దగ్గర ప్రైస్ ఓపెన్ అయిందంటే దాని మీనింగ్ ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఒక యావరేజ్ రేంజ్ దగ్గర ప్రైస్ ఓపెన్ అయినట్టు. మనకి బులిష్ కన్ఫర్మేషన్ రావాలంటే సిపిఆర్ అబోవ్ వస్తే సరిపోదు. యాక్చువల్ థియరిటికల్గా సిపిఆర్ అబోవ్ వస్తేనే ప్రైస్ మనం బులిష్గా చూస్తాం. బట్ ఫర్ ద బెటర్ కన్ఫర్మేషన్ సిపిఆర్కి అబోవ్ ఏ లైన్ ఉన్నా, ఒకవేళ అది ప్రీవియస్ డే హై అయినా ఆర్ R1 అయినా, ఏది దగ్గరగా ఉంటే అది ఒక్కసారి అది బ్రేక్అవుట్ ఇచ్చి టాప్ సైడ్కి వచ్చాకే మనం ట్రేడ్ తీసుకుంటాం. అలాగే బిలో కూడా సిపిఆర్ బిలో, ఫర్ ద బెటర్ కన్ఫర్మేషన్ సిపిఆర్ బిలో ఉన్న లైన్ అది S1 ఉన్నా ప్రీవియస్ డే లో ఉన్నా, ఇది ప్రీవియస్ డే లోకి ఒక రిఫరెన్స్గా పెట్టాను ఈ బ్లాక్ లైన్, అండ్ పైన ఉన్న బ్లాక్ లైన్ ప్రీవియస్ డే హైకి రిఫరెన్స్గా పెట్టాను. సో S1 ఉన్నా ఆర్ ప్రీవియస్ డే లో ఉన్నా అది బ్రేక్ అయితే కానీ మనం ట్రేడ్ తీసుకోం. సో ఈ ఎంటైర్ రేంజ్ ఉంది చూసారా, ఎంటైర్ రేంజ్ దాన్ని మనం అవాయిడ్ చేస్తాం. మార్చ్ 11th ఈ చార్ట్ని గమనించండి. ఓపెనింగ్ సిపిఆర్ బిలోనే అయింది. యాక్చువల్గా సిపిఆర్ బిలో అయితే మనం బేరిష్గా చూస్తాం, కానీ ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలంటే బులిష్గా ఆర్ బేరిష్గా ట్రేడ్ తీసుకోవాలంటే సిపిఆర్ అబోవ్ ఉన్న ఈ లైన్ అయినా బ్రేక్ అవ్వాలి, సిపిఆర్ బిలో ఉన్న ఈ లైన్ అయినా బ్రేక్ అవ్వాలి. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ అయింది కానీ క్లోజ్ అవ్వలేదు.
చూస్తున్నదే 5 మినిట్ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వకపోతే ఆ ట్రేడ్ని మనం తీసుకోం. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఓపెనింగ్ మనకి సిపిఆర్ అబోవ్ అయింది, కానీ సిపిఆర్ అబోవ్ ఉన్న లైన్ బ్రేక్ చేసి టాప్ సైడ్కి వెళ్ళలేదు, అక్కడి నుంచి ఫాల్ అయింది, అగైన్ టాప్ సైడ్ ర్యాలీ అయింది, అగైన్ ఫాల్, అగైన్ ర్యాలీ, అగైన్ ఫాల్. సో ఇలా సిపిఆర్కి పైన ఉన్న లైన్, సిపిఆర్కి బిలో ఉన్న లైన్, ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రైస్ మూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చెయ్యం. ఈ కండిషన్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద అన్ని కండిషన్స్, సిపిఆర్ రిలేటెడ్గా ఉన్న ప్రతి కండిషన్లో కూడా మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఇది మీరు ఇంకా కొంత బెటర్గా అర్థం చేసుకోవడం కోసం ఈ 3 లైన్స్ ఉన్నాయా, ఈ 3 లైన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. సిపిఆర్ బిలో ఉన్న 3 లైన్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇందాక ఎలాగైతే మనం రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే, కన్ఫర్మేషన్ ఆఫ్ క్యాండిల్ క్లోజ్ అయితే బై తీసుకుంటామని ఎలా అయితే అనుకున్నామో, అలాగే ఈ స్ట్రాటజీలో కూడా సిపిఆర్ పైనున్న లెవెల్, అది R1 కానీ ప్రీవియస్ డే హై కానీ, ఆ లెవెల్ అబోవ్ వచ్చి క్యాండిల్ క్లోజ్ అవుతున్నా బై తీసుకుంటాం. నేను ఫస్ట్ ఎంట్రీ గురించి మాట్లాడతాను, తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్ గురించి మాట్లాడదాం, సో దట్ క్లారిటీ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ని గమనించండి. ఓపెనింగ్ మనకి ప్రీవియస్ డే హైకి దగ్గరగా అయ్యి అగైన్ సిపిఆర్ దగ్గరికి వచ్చి సిపిఆర్ అండ్ ప్రీవియస్ డే హై మధ్యలో చాలాసేపు వరకు ప్రైస్ కన్సాలిడేట్ అయింది. అలా కన్సాలిడేట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 12:20 అరౌండ్ మనకి ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. యాక్చువల్గా సిపిఆర్ అబోవ్ ఉంటేనే బులిష్, సిపిఆర్ బిలో ఉంటే బేరిష్గా తీసేసుకుంటాం. కానీ ఫర్ ద బెటర్ కన్ఫర్మేషన్ సిపిఆర్ అబోవ్ ఉన్న లైన్, బిలో ఉన్న లైన్ బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఎప్పుడైతే కనిపించిందో 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనం బులిష్ ట్రేడ్ని, మీన్స్ బై పొజిషన్ని తీసుకుంటాం. ఎగ్జాక్ట్గా అలానే ప్రీవియస్ డే హై అబోవ్ ఓపెన్ అయి R1ని బ్రేక్ చేసి క్లోజ్ అవుతున్నా, ఇక్కడ కూడా మనం బై ఎంట్రీని తీసుకుంటాం. ఇక్కడ వరకు సింపుల్గానే అనిపించింది కదా. సో దీంతో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది బేరిష్ ఎంట్రీ గురించి కూడా. ఈ రేంజ్ బిట్వీన్లో ఉన్నప్పుడు మనం సెల్ చేయం. ఈ రేంజ్ ఏదైతే సిపిఆర్ బిలో ఉన్న లైన్ ఉంటుందో ఆ లైన్ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అవుతున్నప్పుడు సెల్ చేస్తాం. సో ఇక్కడ ఓపెన్ అయి ఈ లైన్ని బ్రేక్ చేసి 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవుతున్నా సెల్ చేస్తాం. ఆర్ ఈ లైన్ బిలో ఓపెన్ అయ్యి ఇంకొక లైన్ని బ్రేక్ చేసి క్లోజ్ అవుతున్నా ఇక్కడ కూడా మనం సెల్ చేస్తాం. మరి ఇక్కడ కూడా ఓపెన్ అయ్యి బిలో వెళ్ళొచ్చా అంటే, బిలో వచ్చి క్లోజ్ అవుతుంటే సెల్ చేయొచ్చా? ఆర్ ఇక్కడ కూడా R2 బిలో ఓపెన్ అయ్యి R2 అబోవ్ వస్తుంటే ఇక్కడ మనం బై చేయొచ్చా అంటే, ఇది అవుట్ ఆఫ్ ద రేంజ్. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అన్ని గమనించండి మీరు, సిపిఆర్ని అప్లై చేసి R2 అండ్ S2 ఇన్ బిట్వీనే మనకుంటాయి. మనకి నెక్స్ట్ ఇంకొక లైన్ విజిబుల్గా ఉంది అనేంతవరకే మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ గమనించండి, ఓపెనింగ్ అనేది సిపిఆర్ అబోవ్ ఉన్న లైన్, బిలో ఉన్న లైన్ ఇన్ బిట్వీన్ అయింది. సో ఇక్కడ మనం ఏ ట్రేడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేయం. ఆ 5 మినిట్ క్యాండిల్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన క్యాండిల్ చూసారా, అది ప్రీవియస్ డే లోని బ్రేక్ చేసి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో డౌన్ సైడ్ క్లోజ్ అవ్వగానే మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, మీన్స్ ఇక్కడ సెల్ పొజిషన్ తీసుకుంటాం. బట్ ఇంకొకసారి రివిజన్లో చెప్తాను, బికాస్ బిగినర్స్కి ఒకేసారి వింటే మేబీ క్లారిటీ మిస్ అయ్యి కన్ఫ్యూజ్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇంకొకసారి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా సిపిఆర్ని రేంజ్ అనుకుంటాం, బట్ మనం ఈ స్ట్రాటజీలో సిపిఆర్ అబోవ్ అండ్ బిలో ఈ మొత్తాన్ని కూడా ఒక రేంజ్ అనుకుంటాం. ఇన్ కేస్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఈ రేంజ్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వస్తే దెన్ అప్పుడు మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అది ఫస్ట్ సెల్ కేస్. సెకండ్ సెల్ కేస్ మనకి ఓపెనింగే అవుట్ ఆఫ్ ద ఈ రేంజ్ ఓపెన్ అయ్యి మనకి ఈ రేంజ్ బిలో ఓపెన్ అయ్యి ఇమీడియట్గా ఉన్న లైన్ ఇంకా బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఫర్దర్ కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే అక్కడ ఇంకొక సెల్ ఎంట్రీ తీసుకుంటాం. అలాగే డైరెక్ట్ బై ఎంట్రీస్ కూడా ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటాం. ఆర్ ఈ రేంజ్కి అబోనే ఓపెన్ అయ్యి అక్కడి నుంచి అబోవ్ వచ్చి క్లోజ్ అవుతుంటే ఇక్కడ మనం బై ఎంట్రీ తీసుకుంటాం. ఇవి డైరెక్ట్ సెల్ అలాగే బై ఎంట్రీస్. మెయిన్ చేసిన బ్యాక్ టెస్టింగ్, మొత్తం బ్యాక్ టెస్టింగ్లో మాకు అర్థమవుతున్నది ఇప్పుడు మాట్లాడుకున్న డైరెక్ట్ ఎంట్రీస్ కంటే కూడా ఈ రివర్సల్ ట్రేడ్స్లోనే బెటర్ ప్రాబబిలిటీ ఉంది విన్ అవ్వడానికి. కొన్నిసార్లు మనకి చాలా ఎక్కువ గ్యాప్ అప్ అయిపోతుంది. R2 అబోవ్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఏదో స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ ఉంది, అది అందరికీ తెలిసింది, అందరూ మార్కెట్ ముందే బై ఆర్డర్స్ పెట్టారు. సో అది మార్కెట్ నిన్న క్లోజ్ అయిన దానికంటే ఇప్పుడు చాలా గ్యాప్ అప్లో అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వలేదు అనుకోండి, మీన్స్ ఓపెన్ అయిన గ్యాప్ అప్ ఒకవేళ ఫెయిల్ అయితే దాని ఆ వచ్చే సెల్లింగ్లో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరైతే ఇంకా మార్కెట్ పెరుగుతుంది, అందరికంటే మనం కొంత స్మార్ట్గా ఉండాలని మార్కెట్ ఓపెనింగ్కి ముందే బై చేశారు, వాళ్ళు ఫస్ట్ ప్యానిక్ అవుతారు ఒకవేళ వాళ్ళు ట్రేడర్స్ అయితే.
కాబట్టి గ్యాప్ అప్ సస్టైన్ అవ్వలేదంటే వచ్చే ఫాల్ మనకు కొంత ఇంటెన్స్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి R2 అబోవ్ మనకి ఓపెన్ అయ్యి R2ను ఒకవేళ సస్టైన్ చేయకుండా R2 బిలో వచ్చి క్లోజ్ అవుతుంటే దెన్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. R1 అబోవ్ మన గ్యాప్ అప్ అయి R1 బిలో వచ్చి క్లోజ్ అవుతున్నా ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. ప్రీవియస్ డే హై అబోవ్ గ్యాప్ అప్ అయి డౌన్ సైడ్ వచ్చి ప్రీవియస్ డే హై బిలో వస్తున్నా ఇక్కడ కూడా మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది డైరెక్ట్ కాదు, గ్యాప్ అప్ అయితేనే మనకి సెల్ ఎంట్రీస్ మనకి పాసిబుల్ అవుతాయి. వీటికి ఎగ్జాంపుల్స్ని గమనిద్దాం. ఫస్ట్ R2 అబోవ్ ఓపెన్ అయ్యి R2 బిలో వస్తున్న వాటికి గమనిద్దాం. చూడండి ఇక్కడ ప్రీవియస్ డే లో అండ్ S1 రెండు కూడా మిక్స్ అయిపోయాయి. R1 అండ్ ప్రీవియస్ డే హై రెండు కూడా మిక్స్ అయిపోయాయి. సో అవి లేవనుకోకండి, అవి ఉన్నాయి. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఓపెనింగే స్ట్రాంగ్ గ్యాప్ అప్ R2 అబోవ్ అయింది. అండ్ చాలా సందర్భాల్లో R2 బ్రేక్ అయింది కానీ 5 మినిట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. కానీ ఆల్మోస్ట్ 1 o'clock అరౌండ్ ఈ R2 బ్రేక్ అయి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఎప్పుడైతే గ్యాప్ అప్ అయి ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వకుండా R2 బిలో వచ్చి క్లోజ్ అవుతుందో దాన్ని అది మనం ఒక సెల్ ఎంట్రీలా తీసుకుంటాం. R2 అబోవ్ ఓపెనింగ్ జరిగింది కానీ చాలా క్యాండిల్స్ గమనించండి, ఎక్కడ కూడా క్లోజింగ్ జరగలేదు. మనకి ప్రతి క్యాండిల్ కూడా బ్రేక్ అవ్వాలనే చూసింది కానీ అన్నీ కూడా విక్సే ఫామ్ అయ్యాయి. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్. సో కాబట్టి ఎప్పుడైతే ఇలా బ్రేక్ అవుతున్న క్యాండిల్ ఉంటుందో అది మనకు ఒక కన్ఫర్మేషన్ పైన గ్యాప్ అప్ సస్టైన్ అవ్వలేదని. సో అప్పుడు R2 బిలో బ్రేక్ అయి సస్టైన్ అవుతున్నప్పుడు ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. ఇది R2 దగ్గర. ఇప్పుడు R1 దగ్గర గమనిద్దాం. నియర్ టు R1 దగ్గరగా ప్రైస్ ఓపెన్ అయింది. బిలో వస్తున్నప్పుడు ఈ R1 ఎప్పుడైతే బ్రేక్ చేసి ఇలా క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ మనం సెల్ ఎంట్రీని తీసుకుంటాం. అండ్ ఫైనల్ కేసు అయినా ప్రీవియస్ డే హై అబోవ్ ఓపెన్ అయితే బిలో ఫాల్ అవుతున్న ఈ కేసుని గమనించండి. ప్రీవియస్ డే హై అబోవ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒకవేళ R1 అబోవ్ వెళ్ళుంటే మనం బై చేసేవాళ్ళం. బట్ అక్కడి నుంచి ప్రైస్ సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ప్రీవియస్ డే హై అబోవ్ ఓపెనింగ్ బిలో ఒకవేళ ఆ లెవెల్ని క్లోజ్ చేస్తూ ఉంటే 5 మినిట్ క్యాండిల్ ఇక్కడ మనం సెల్ ఎంట్రీ తీసుకుంటాం. సో అలా ఇండైరెక్ట్గా మనం రివర్సల్ ట్రేడ్స్ని CPR ఇండికేటర్ యూజ్ చేసి తీసుకుంటూ ఉంటాం. ఇలా మనకి రివర్సల్ ట్రేడ్ ఇలా వస్తూ CPR దగ్గర ఇలా సపోర్ట్ తీసుకొని అగైన్ మళ్ళీ రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడంటే ఇంతవరకు వచ్చింది కదా అని ప్రతిసారి టాప్ నుంచి వస్తున్నప్పుడు డౌన్ సైడ్ వరకు చూడొద్దు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అప్ సైడ్ ఉన్న CPR లైన్ని సపోర్ట్గా తీసుకుంటుంది. ఈ ఒక్క పాయింట్ దగ్గరే మనం ఈ CPRకి సంబంధించిన 3 లైన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు టాప్ ఉన్న లైన్, డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు రివర్సల్ ట్రేడ్స్లో బాటమ్ ఉన్న లైన్ మన ఫైనల్ టార్గెట్. స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ గురించి ఇంకా మనం మాట్లాడుకోలేదు, ఇంకా ట్రేడ్ ఎంట్రీస్ గురించి చూస్తున్నాం. ఫర్దర్ ట్రేడ్ ఎంట్రీస్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి వస్తున్నప్పుడు ఎంట్రీస్ గురించి మాట్లాడుకుంటే S2 బిలో ఓపెన్ అయ్యి S2కి అబోవ్ వస్తుంటే ఇక్కడ బై చేస్తాం. ప్రీవియస్ డే లో బిలో ఓపెన్ అయ్యి అబోవ్ వస్తుంటే ఇక్కడ మనం బై చేస్తాం. S1 బిలో ఓపెన్ అయ్యి అగైన్ S1 అబోవ్ వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అవుతుంటే ఇక్కడ కూడా మనం బై చేస్తాం. యూజువల్గా మనం పెట్టుకునే స్టాప్ లాస్ అండ్ టార్గెట్ కాకుండా ఇక అది ఎంతకు మూవ్ అవుతున్నా సరే మన ఫైనల్ టార్గెట్ డౌన్ సైడ్ వస్తున్న ప్రైస్కి CPRఏ రివర్సల్లో, అప్ సైడ్ నుంచి వస్తున్న ప్రైస్కి ఈ CPR ఉన్న టాప్ లైనే ఫైనల్ టార్గెట్ అవుతుంది. ఓవరాల్గా దీని కాన్సెప్ట్ని మీరు సమరైజ్ చేస్తే మీకు ఒకటి అర్థం అవ్వాలి. మనం ఇక్కడెక్కడ కూడా ఏది గుర్తుపెట్టుకోవాల్సిన నీడ్ లేదు. ఈ రేంజ్ ఒక్కటి మనం వదిలేసి అప్ సైడ్ ఉంటున్నా డౌన్ సైడ్ ఉంటున్నా ట్రేడింగ్ చేయడం మానేస్తే ఇన్ బిట్వీన్ ఇంకెక్కడైనా సరే మనకు ఓపెన్ అయిన దగ్గర నుంచి బిలో వస్తుంటే సెల్ చేస్తుంటాం. అలా కాకుండా ఓపెన్ అయిన దగ్గర నుంచి అబోవ్ వస్తుంటే మనం బై చేస్తుంటాం. అంటే R2ని బ్రేక్ చేసి అబోవ్ వెళ్తుంది అనుకునే దగ్గర తప్పించి S2ని బ్రేక్ చేసి బిలో వెళ్తుంది అనుకునే దగ్గర తప్పించి ఓపెన్ అయిన దగ్గర నుంచి అబోవ్ వెళ్ళి సస్టైన్ అవుతుంటే బై, ఈవెన్ బిలో వచ్చి సస్టైన్ అవుతుంటే సెల్. సో ఓకే, ఎంట్రీస్ అయితే తీసుకున్నా, మరి వీటికి స్టాప్ లాస్ టార్గెట్ ఎలాగా, వీటి రిలేటెడ్గా మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ సజెస్ట్ ఇది కొంచెం ఫోకస్తో వినడానికి ప్రయత్నించండి. మనం యూజువల్గా ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం, అప్ సైడ్ బై డైరెక్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం. ఈ CPR అబోవ్ అండ్ బిలో ఉన్న ఈ లైన్, ఈ అబోవ్ ఉన్న ఈ ప్రీవియస్ డే హై, బిలో ఉన్న ఈ S1 బ్రేక్ అయి ఎటు ఒక సైడ్ క్లోజ్ అవుతున్నప్పుడు. సో ఇక్కడైతే మనకు క్లియర్గా అప్ సైడ్ ప్రీవియస్ డే హై బ్రేక్ అయి క్లోజ్ అయింది. ఎక్కడ క్లోజ్ అయింది, ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ మనకు ఆ క్లోజింగ్ కనిపించింది. సో ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఇమీడియట్గా మనం నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మన ట్రేడ్ ఉంటుంది. మోస్ట్లీ అనుకుందాం అక్కడ మనం బై పొజిషన్ తీసుకునేసాం, మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? ఏ క్యాండిల్ దగ్గర అయితే మీరు బై పొజిషన్ తీసుకున్నారో ఆ క్యాండిల్ దగ్గర మీ మౌస్ని కానీ మీరు మొబైల్లో యూజ్ చేస్తుంటే జస్ట్ ఆ క్యాండిల్ని టచ్ చేయండి. కింద ATRని అప్లై చేసి ఈ ATRని ఎలా అప్లై చేయాలి, CPRని ఎలా అప్లై చేయాలి, వాటి సెట్టింగ్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఆల్రెడీ వీడియోస్లో మాట్లాడాను. అగైన్ మాట్లాడితే ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఇంకా పెరుగుతుంది కాబట్టి మాట్లాడట్లేదు. జస్ట్ అక్కడ మీ మౌస్ని జస్ట్ ఆ క్యాండిల్ని టచ్ చేశారంటే కింద మీకు ATR వాల్యూ కనిపిస్తుంది.
95.63 అని. ఏ లైన్ అబోవ్ వస్తే మీరు ఆ ట్రేడ్ తీసుకున్నారో ఆ లైన్ బిలో 95.63 స్టాప్ లాస్గా ఉంచాలి మనం. సో ఆ లైన్ ఏంటి? ప్రీవియస్ డే హై 95.6 అంటే నియర్ టు 96 పాయింట్స్ దగ్గరగా మనం స్టాప్ లాస్ని ప్లేస్ చేస్తాం. సో మన స్టాప్ లాస్ మనకి తెలిసిన తర్వాత టార్గెట్ ఈ స్టాప్ లాస్కి 2 టైమ్స్ తీసుకుంటాం. 98 మల్టిప్లైడ్ బై 2 196 అవుతుంది. సో అది మన టార్గెట్ అవుతుంది 196. సో 196 టార్గెట్ అయితే మనకి అచీవ్ అయింది. ఇన్ బిట్వీన్ మీరు గమనిస్తే మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వడానికి ఈవెన్ రెడ్ క్యాండిల్స్ కొంచెం డౌన్ సైడ్ వచ్చినా సరే అక్కడ మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు. ఇక్కడ గమనించండి, సిపిఆర్ అబోవ్ లైన్ బిలో లైన్ ఇన్ బిట్వీన్ ఓపెనింగ్ జరిగింది. ఏ ట్రేడ్ తీసుకో, బట్ ఎప్పుడైతే బిలో మనకి లైన్ బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వచ్చిందో ఇక్కడ మనం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందనేది ఒకసారి గమనిద్దాం. ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ ఇక్కడ మనకి బ్రేక్ అయింది. ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మనం మౌస్ని ప్లేస్ చేస్తే ఇక్కడ ఈ పాయింట్లో మనకి లైన్ అనేది బ్రేక్ అయింది, డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో క్లోజ్ అయిన వెంటనే మనం ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి ఆ నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్లో మనం సెల్ పొజిషన్ని తీసుకొని ఉంటాం. సో అలాంటి సందర్భంలో ఆ క్యాండిల్ దగ్గర మనం మౌస్ని అలా ఉంచితే మనకు తెలుస్తుంది కింద ఏటీఆర్ ఎంత ఉందని. ఏటీఆర్ 102 దగ్గరగా ఉంది. సో 102 మనం స్టాప్ లాస్ ఎక్కడి నుంచి పెట్టాలి? మనం ట్రేడ్ తీసుకుంటున్న దగ్గర నుంచా? కాదు, పైన లైన్ నుంచి చూసారా, అక్కడి నుంచి 102 పాయింట్స్ మనం తీసుకుంటాం స్టాప్ లాస్. సో ఇది థియరిటికల్గా. రియాలిటీలో మన స్టాప్ లాస్ ఏమైంటుంది? ట్రేడ్ తీసుకుంది ఇక్కడి నుంచి కాబట్టి 102 ప్లస్ ఈ లైన్ నుంచి మనం ట్రేడ్ తీసుకున్న దానికి డిఫరెన్స్, ఇదంతా కలిపి మన రియల్ స్టాప్ లాస్. సో దాన్ని ఎలా మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవడం? ఫస్ట్ ఈ లైన్ దగ్గర మనం ఇలా ప్లేస్ చేసి జస్ట్ ఆ లైన్ నుంచి ఫస్ట్ 102 పాయింట్స్ని పెట్టేసేయండి. ఇక్కడ లైన్ దగ్గర నుంచి కదా మనం స్టాప్ లాస్ పెట్టుంటాం, అది మన ట్రేడ్ దగ్గరికి తీసుకురండి. మనం ట్రేడ్ ఎక్కడి నుంచి ప్లేస్ చేసామో అక్కడికి తీసుకొస్తే మనకి మన స్టాప్ లాస్ వచ్చేస్తుంది. మన స్టాప్ లాస్ ఎంత? 138.75 పాయింట్స్. మనకి ఇక్కడ చెప్పిన ఏటీఆర్ స్టాప్ లాస్ 102, బట్ మనం అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చిన స్టాప్ లాస్ 134. అది మన స్టాప్ లాస్. టార్గెట్ 134 మల్టిప్లైడ్ బై 2 నియర్ టు 260 మన టార్గెట్ని మనం ప్లేస్ చేస్తాం. ఇంకా ఎంత ప్లేస్ చేసినా వెళ్ళేది, బట్ ఇలాంటి కేసులో వెళ్ళేదేమో, కొన్ని సందర్భాల్లో అలా వెళ్ళదు. మన స్టాప్ లాస్ ఎంత? దాన్ని మల్టిప్లైడ్ బై 2. ఇది మన టార్గెట్, ఫైనల్ టార్గెట్. ఫైనల్ ఎగ్జాంపుల్ని గమనిద్దాం. సిపిఆర్ బిలో ఉన్న లైన్ అబోవ్ ఉన్న లైన్ ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ని బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ప్రైస్ మూవ్ అయింది, అప్ సైడ్ మూవ్ అయింది. సో ఇక్కడ మనం బై ఎంట్రీ తీసుకునే వాళ్ళం. సో అప్పుడు స్టాప్ లాస్ మనం ఎంత పెట్టాలి? ఈ క్యాండిల్ దగ్గర మనం మౌస్ ఉంచితే కింద మనకి ఏటీఆర్ కనిపిస్తుంది 81 పాయింట్స్ దగ్గరగా. సో ఈ లైన్ బిలో 81 పాయింట్స్, బిలో 81 పాయింట్స్ మన స్టాప్ లాస్. అది ఏటీఆర్ చెప్తున్న స్టాప్ లాస్, బట్ రియల్ స్టాప్ లాస్ ఏంటి? మనం అడ్జస్ట్ చేయాలి దాన్ని. 1 or 2 పాయింట్స్ అటు ఇటు అవుతుంటాయి. 82 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ ఉంచాను. కానీ ఇంకొంచెం జూమ్ చేసి చూసామంటే మనం ట్రేడ్ తీసుకున్నది, బికాస్ ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది కాబట్టి ట్రేడ్ తీసుకున్నది ఇక్కడి నుంచి. సో మన స్టాప్ లాస్ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి నేను స్టాప్ లాస్ ఎక్కడి నుంచి తీసుకున్నాను అక్కడ పెడుతున్నాను. సో రియాలిటీ మన స్టాప్ లాస్ ఎంత? 105. సో 105 పాయింట్స్ మన స్టాప్ లాస్. టార్గెట్ ఎంత అవుతుంది? 210 దగ్గరగా మన టార్గెట్ అవుతుంది. 210 దగ్గరికి వచ్చినప్పుడు మన ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ప్రతి ఒక్క ట్రేడింగ్ టర్మ్లలో ఇలా మనం బై సెల్ ఇలా మనం డ్రాగ్ చేసుకుంటూ ఉండాలంటే ఇది నేను కన్వీనియన్స్ కోసం చూపించాను. స్టాప్ లాస్ని ఎలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇలా చెప్తున్నాను చూడండి. ఒకవేళ మీరు బై పొజిషన్ తీసుకుంటున్నారు, ఎక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు? ఆ క్యాండిల్ దగ్గరికి ఇలా రండి, మీకు ఏటీఆర్ కనిపిస్తుంది, 81 పాయింట్స్ దగ్గర కనిపిస్తుంది కదా. ఈ R1 లెవెల్ ఎక్కడ ఉంది? 36,155 దగ్గరగా ఉంది. సో 36,155 మనం బై చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ ఆ లైన్ బిలో పెట్టాలి, -82. 36,073 ఇక్కడ మన స్టాప్ లాస్ వస్తుంది. ఇక్కడ ఐ హోప్ మీకు సింపుల్గా అర్థమైందని. అదే ఒకవేళ మీరు సెల్ చేస్తున్నారు అనుకుందాం ఇక్కడ ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది, ఇలా డౌన్ సైడ్ వచ్చి ప్రైస్ ఫాల్ అయింది. సో ప్రీవియస్ డేలోని బ్రేక్ చేసింది ఇక్కడ బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసింటాం కాబట్టి అక్కడ మౌస్ని తీసుకురండి. కింద ఎంత ఉంది? ఏటీఆర్ నియర్ టు 49. సో సెల్ పొజిషన్ మనం తీసుకుంటున్నాం కాబట్టి మన స్టాప్ లాస్ ఆ లైన్ అబోవ్ ఉంచుతాం. సో ఆ లైన్ ఏంటి? ప్రీవియస్ డేలో 36,061 ప్లస్ 49, 36,110 మన స్టాప్ లాస్ అవుతుంది. అంటే నియర్ టు ఇక్కడ. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని. ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఇంట్రెస్టింగ్గా దాన్ని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఎప్పుడు చెప్పేదే బోర్ కొట్టచ్చు, బట్ స్టిల్ మీరు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకొని డైరెక్ట్ వెబ్సైట్ నుంచి చేస్తుంటే మన డే ట్రేడర్ తెలుగు ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. ఇఫ్ మేము పెడుతున్న కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపించి సపోర్ట్ చేద్దాం అనుకుంటే
దెన్ మన ఛానల్ రిఫరల్ లింక్స్ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. అది మాకు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నేను మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.